ఇండియాలో స్టార్ట్ చేసే 100 బిజినెస్ల్లో 90 బిజినెస్లు మోస్ట్లీ 1-2 ఇయర్స్లో క్లోజ్ అయిపోతాయి. ఈ స్టాటిస్టిక్ విన్న వెంటనే బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఈ 90% అనేది అన్ని బిజినెస్లకి వర్తించదు. ఓవరాల్గా ఇండస్ట్రీలో కొన్ని బిజినెస్లు ఉంటాయి, వాటికి ఫెయిల్యూర్ రేట్ 80-90% ఉంటుంది. అంటే ఆ బిజినెస్లో పెడితే ఫెయిల్ అయ్యే వాళ్ళు 80-90 మంది ఉంటారు. కానీ కొన్ని బిజినెస్లకు మాత్రం సక్సెస్ రేట్ 70-80% ఉంటుంది. అంటే ఆ బిజినెస్లో కనుక ఎవరు దిగినా సరే 70-80% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది ఆ ఫెయిల్యూర్ అయ్యే బిజినెస్ని చూసి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కూడా బిజినెస్లోకి రాకుండా ఆగిపోతూ ఉంటారు. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్స్గా మేము చాలా బిజినెస్లతో వర్క్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే మార్కెట్లో ఏ బిజినెస్లో వర్క్ అవుతున్నాయి, ఏ బిజినెస్లు ఫెయిల్ అవుతున్నాయి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ వీడియోలో ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మీరు ఇండియాలో ఏ బిజినెస్లు స్టార్ట్ చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందో టాప్ 5 బిజినెస్లు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మీరు కనుక బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో డిసైడ్ అవ్వకపోయినా లేకపోతే ఆ ప్రాసెస్లో ఉన్నా సరే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిజినెస్ నెంబర్ 1, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ టెస్టింగ్. బ్లడ్ టెస్ట్లు, మెడికల్ టెస్ట్లు, ఎంఆర్ఐలు, స్కానింగ్స్ ఇలాంటి టెస్టింగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ బిజినెస్లో సక్సెస్ రేట్ ఓవరాల్గా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు సార్ అంటే మిగతా బిజినెస్ లాగా ఈ బిజినెస్లోకి ఎవరు పడితే వాళ్ళు దిగలేరు. అంటే బ్యారియర్ టు ఎంట్రీ అనేది చాలా ఎక్కువ. బికాస్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, దాంతోపాటు చాలా లైసెన్స్లు కావాలి, చాలా పర్మిషన్స్ కావాలి. కాబట్టి ఇలాంటి బిజినెస్లో ప్రాఫిట్ ఉంటుందని తెలిసినా కూడా ఎక్కువ మంది ఎంటర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. సో బ్యారియర్ టు ఎంట్రీ ఉండటం వల్ల ఈ బిజినెస్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ప్రజెంట్ డేస్లో మనందరికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్స్ చాలా డ్యామేజ్ అయిపోయినాయి. పర్టికులర్లీ కోవిడ్ పీరియడ్ తర్వాత అయితే ఈవెన్ యంగ్ యూత్లో కూడా లేనిపోని ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. సో ఓవరాల్గా హ్యూమన్ బీయింగ్స్కి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఎంత ఏది వచ్చినా సరే హెల్త్ విషయంలో మాత్రం ఎవరు కాంప్రమైజ్ అవ్వరు, ఖచ్చితంగా వెళ్ళి ప్రాపర్ చెకప్ చేయించుకుంటారు. సో ఒకటి, హెల్త్ అవేర్నెస్ పెరిగింది అందరికీ. సెకండ్ థింగ్, ఈ రోజుల్లో అందరికీ ఇన్సూరెన్స్ అవేర్నెస్ పెరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా అవేర్నెస్ పెరుగుతుంది. సో మీరు కనుక ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ చెకప్స్ మ్యాండేటరీగా చేయించుకుంటారు. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్కి చాలా ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటుంది. థర్డ్ వన్, ఈ రోజుల్లో చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫ్రీ హెల్త్ చెకప్స్ అని, మెడికల్ టెస్టింగ్స్ అని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. అవి ఎంప్లాయీస్కి ఫ్రీ, కానీ ఆ కంపెనీ వాళ్ళు ఎంప్లాయీ తరపున డబ్బులు పే చేస్తారు. సో కంపెనీస్ నుంచి కూడా చాలామందికి రెవెన్యూ వస్తూ ఉంది. సో ఓవరాల్ హెల్త్ అవేర్నెస్ వల్ల కానీ, లేకపోతే ఇన్సూరెన్స్లు ఎక్కువ మంది తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే కంపెనీ వాళ్ళు ఫ్రీగా హెల్త్ చెకప్స్ ప్రొవైడ్ చేయడం వల్ల కానీ ఈ టెస్టింగ్ కానీ వీటన్నిటికీ డిమాండ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. అండ్ అలాగే ఒకవేళ ఫ్యూచర్లో ఏ వచ్చినా సరే ఈ ఇండస్ట్రీ అనేది ఎక్కువగా టచ్ చేయని ఇండస్ట్రీ అనమాట. ఎందుకంటే ఏమీ ఒక హ్యూమన్కి బ్లడ్ తీయలేదు, ఏమీ ఒక హ్యూమన్కి వేరే టెస్ట్లు మొత్తం చేయలేదు. ఒకవేళ ఆ టెస్టింగ్ చేసే ప్రాసెస్లో ఏని వాడతారేమో, కానీ ఇన్ జనరల్గా ఒక హ్యూమన్కి చెకప్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెస్టింగ్ సెంటర్స్ కానీ ఆ నడిపే బిజినెస్ ఓనర్స్ కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ బిజినెస్లో ఈ కారణాల వల్ల సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ ఇండస్ట్రీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా బాగా గ్రో అవుతుంది. ఎవ్రీ ఇయర్ సిటీ టు సిటీ మారిపోతుంది, బట్ జనరల్గా యావరేజ్గా 15-20% ఈ బిజినెస్ అనేవి గ్రో అవుతూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ బిజినెస్ విచ్ హ్యావ్ హై సక్సెస్ రేట్. బిజినెస్ నెంబర్ 2, బ్రాండెడ్ ఫార్మసీ అండ్ హెల్త్ కేర్ డిస్ట్రిబ్యూషన్. ఫార్మసీ అనేవి ఎక్కడ పడితే అక్కడ కొట్లు ఉన్నాయి, బట్ కానీ బ్రాండెడ్ ఫార్మసీ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఈ బిజినెస్లో కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా మంచి గ్రో ఉంది. మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క సిటీలో కూడా అపోలో ఫార్మసీ అని ఇంకా ఇలాంటి చాలా ఫార్మసీస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఈ బిజినెస్లలో కూడా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. దీనికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ మెడికల్ ఇండస్ట్రీ కాబట్టి ఇది కూడా రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, పర్మిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్స్ ఎవరు. ఎప్పుడైనా సరే ఏ బిజినెస్లకు అయితే ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయో అలాంటి బిజినెస్ల్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అంటే డబ్బులు పెట్టే కెపాసిటీ ఉన్నా కూడా చాలామందికి ఆ పర్మిషన్స్ దొరక్క చాలామంది రాలేరనమాట. సో మీరు కనుక వాటి ప్రాపర్ పర్మిషన్స్ కనుక తెచ్చుకోగలిగితే ఈ బిజినెస్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇంకొక రీజన్ ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇది రెసిషన్ ప్రూఫ్ అనమాట. హ్యూమన్స్ అన్న తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వాటి సొల్యూషన్ కోసం ఫార్మసీస్ ఖచ్చితంగా రావాల్సిందే, దానికి ఏఐతో సంబంధం లేదు. అండ్ అలాగే ఈ ఇండస్ట్రీ అనేది ఏఐ పెద్దగా టచ్ చేయని ఇండస్ట్రీ అనమాట. ఎందుకంటే వీటిని ఏమంటారంటే రిస్ట్రిక్టెడ్ సప్లై. అంటే ఏంటి సార్ అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ మొత్తం కంట్రోల్డ్ సబ్స్టెన్స్ అనమాట. ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్లు ఎవరు.
ఎందుకంటే ఆ మెడిసిన్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి. సో తెలియక ఏది పడితే అది ఇచ్చేసి మిస్టేక్ చేస్తే చాలా తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఏరియాస్లో ఏని అంత ఈజీగా ఎవ్వరూ కూడా అలో చేయరు, ముఖ్యంగా గవర్నమెంట్ అసలు అలో చేయదు. సో ఈ ఇండస్ట్రీకి వచ్చే నెక్స్ట్ చాలా సంవత్సరాల వరకు అయితే అసలు ఇబ్బంది ఉండదు ఏఐ వల్ల. సో ఈ ఫార్మసీస్, బ్రాండెడ్ ఫార్మసీస్ అండ్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ అనేవి కూడా చాలా మంచి బిజినెస్లు. అండ్ అలాగే అందరికీ తెలిసిన విషయమే, ఈ ఫార్మసీస్లో కానీ వీటిల్లో మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. పర్మిషన్ తీసుకోవడం కొంచెం కష్టం. కొంచెం ఆ పర్మిషన్ కానీ ఎలాగోలా తెచ్చుకుంటే మార్జిన్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువ మిగులుతాయి. సో ఈ బిజినెస్లో కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బిజినెస్ నెంబర్ 3, సీనియర్ లివింగ్ అండ్ ఎల్డర్ కేర్ సెంటర్స్. మన ఇండియాలో ఈ బిజినెస్ అనేది చాలా స్కోప్ ఉంది. ఆల్రెడీ అబ్రాడ్లో చాలా ప్లేసెస్లో ఈ బిజినెస్లు చాలా బూమ్ అయి ఉన్నాయి. బట్ మన ఇండియాలో మాత్రం దిస్ ఈజ్ స్టిల్ అన్టాప్డ్ మార్కెట్. ఇప్పుడిప్పుడే కొంతమంది వస్తున్నారు ఈ బిజినెస్లోకి, బట్ కానీ దిస్ ఈజ్ స్టిల్ అన్టాప్డ్ మార్కెట్. చాలా ఇంకా టచ్ అయిన మార్కెట్ చాలా ఉంది, గ్రోత్ పొటెన్షియల్ చాలా ఉంది. మన ఇండియాలో 140 crore పీపుల్. అందులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ మన ఇండియా అనేది యూత్ ఎట్లా పెరుగుతున్నారో ఎల్డర్ గ్రూప్ కూడా అంతే పెరుగుతున్నారు. సో ఎల్డర్ పీపుల్ కానీ సీనియర్ పీపుల్ కానీ వాళ్ళని కేర్ చేసే వాళ్ళు, కేర్ టేకర్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఒక సీనియర్ సెంటర్స్ కానీ, ఇవన్నీ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ పెద్ద సిటీస్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో చాలామంది కిడ్స్ ఫారెన్లో సెటిల్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చూసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. లేకపోతే ఇండియాలోనే ఉండి వేరే సిటీస్లో ఉండి పద్దాకులు పేరెంట్స్ చూసుకోలేకపోతున్నామే, వాళ్ళకు మంచి ప్లేస్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ సీనియర్ లివింగ్ అండ్ ఎల్డర్ కేర్ సెంటర్స్కి చాలా స్కోప్ ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లెస్ కాంపిటేటివ్ మార్కెట్. ఎందుకంటే ఇందులో ఇంకా ఒక స్ట్రక్చర్ అనేది రాలేదు. చాలా తక్కువ మంది మాత్రమే వీటిలోకి దిగారు. వాళ్ళు కూడా చాలా చిన్న బిజినెస్లు మాత్రమే. సో ఎవరైతే బిజినెస్లో దిగాలనుకుంటున్నారో ఈ బిజినెస్లో మీకు బోత్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఎందుకంటే అలాంటి ఎల్డర్ పీపుల్కి మనం సర్వీస్ చేస్తున్నాము అనేసి, అట్ ద సేమ్ టైం బిజినెస్గా కూడా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఎక్స్పాన్షన్ కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు కనుక ఒక మంచి బిజినెస్ మోడల్ క్రాక్ చేయగలిగితే దీన్ని ఫస్ట్ ఒక సిటీలో స్టార్ట్ చేసుకొని తర్వాత మీరు ఫర్దర్ సిటీస్లో కూడా ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద థర్డ్ బిజినెస్ విచ్ హ్యావ్ హై ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. ఈ బిజినెస్లో కూడా ఎక్కువ సక్సెస్ ఛాన్స్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ మన ఇండియా లాంటి కంట్రీస్లో ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉందో అలాంటి కంట్రీస్లో ఖచ్చితంగా రిచ్ పీపుల్ కానీ, లేకపోతే ఫారెన్లో సెటిల్ అయ్యి ఇండియాలో పేరెంట్స్ చూసుకోలేని కిడ్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనలాంటి హైలీ పాపులేటెడ్ కంట్రీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్. ఈ బిజినెస్లో కూడా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. బిజినెస్ నెంబర్ 4, స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. మన ఇండియాలో ఉన్న పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటని అబ్జర్వ్ చేస్తే, చాలామంది యూత్ గ్రాడ్యుయేట్ అయ్యి కూడా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి కూడా బేసిక్ స్కిల్స్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు జాబ్స్ రాక. వాళ్ళకి డిగ్రీ అయితే ఉంది, కానీ ఒక జాబ్ తీసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ లేవు. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, లేకపోతే టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ ఎలా వాడాలో తెలియదు, ఏఐ టూల్స్ ఎలా వాడాలో తెలియదు. ఇలా చాలా స్కిల్స్ అనమాట. లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి ఎన్నో స్కిల్స్ మార్కెట్లో, ఇండస్ట్రీలో ఏ స్కిల్స్ అయితే కావాలో అవి లేక ఆ కాలేజీల్లో, వాళ్ళ యూనివర్సిటీలో నేర్పించక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మీరు కనుక అలాంటి స్కిల్డ్ పర్సన్ అయితే, అలాంటి ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే, స్కిల్ డెవలప్మెంట్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెసెస్. ఇండియా లాంటి కంట్రీస్లో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వాంట్స్ టు అప్ స్కిల్. వాళ్ళందరూ కూడా స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ స్కిల్స్ కరెక్ట్గా నేర్పించే వాళ్ళు, వాళ్ళకి అవసరమైన స్కిల్స్ నేర్పించే వాళ్ళు లేక చాలామంది ఆ డిమాండ్ అలాగే ఉంది. మీకు కనుక అలాంటి టాప్ నాచ్ స్కిల్స్ ఉంటే, స్కిల్ డెవలప్మెంట్ కానీ, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ కానీ చాలా హై పొటెన్షియల్ ఉన్న బిజినెస్. అందుకే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య కాలంలో మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా చాలామంది స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సెస్ లైక్ ఎక్సెల్కి సంబంధించి, లేకపోతే ఏఐని ఎలా వాడాలి అని కానీ, లేకపోతే ఇంకా అదర్ టూల్స్, కంటెంట్ క్రియేషన్ అని, ఫైనాన్షియల్ మోడలింగ్ అని, కమ్యూనికేషన్ కోర్సెస్ అని, ఇలా చాలా అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజినెస్ విచ్ హ్యావ్ హై ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. బిజినెస్ నెంబర్ 5, మల్టీ బ్రాండ్ యూజ్డ్ ఆటో వెహికల్స్. సో మన ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్స్ ఆర్ సెకండ్ హ్యాండ్ బైక్స్ ఆర్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా సరే కొనాలి అంటే మార్కెట్ అనేది చాలా అన్ఆర్గనైజ్డ్. ఏదో అప్పుడప్పుడు కొన్ని యాప్స్ కానీ చిన్న బిజినెస్లు వస్తూ ఉన్నాయి, కానీ బట్ వాటి మీద ఎవరికి ట్రస్ట్ లేదు. సో ఈ బిజినెస్ అనేది 2 సైడ్ బిజినెస్ అనమాట. ఎందుకంటే అమ్మే వాళ్ళకి వాళ్ళ కారుకి మంచి ప్రైస్ ఇచ్చే డీలర్స్ దొరకట్లేదు, కొనుక్కునే వాళ్ళకి వాళ్ళు కొనుక్కునే కారు మంచి కారా, మంచి బైకా, సెకండ్ హ్యాండ్ అయినా సరే మంచి కండిషన్లో ఉందా, అది దొరకట్లేదు. సో బోత్ అమ్ముకునే వాళ్ళకి, కొనే వాళ్ళకి, ఇద్దరికి మధ్యలో ఒక మంచి ట్రస్టెడ్ బిజినెస్ అనే వాళ్ళు ఇండియాలో చాలా తక్కువ ఉన్నారు. ఉండడానికి చాలా ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు, బట్ కానీ ఒక ప్రాపర్గా కొనేటప్పుడు వెహికల్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసి
దాని యాక్చువల్ కండిషన్ ఎంత ఉందో అంత ఫెయిర్ ప్రైస్ అమ్మే వాళ్ళకి పే చేయటం, అలాగే కొనుక్కునే వాళ్ళకి ఒక మంచి గుడ్ కండిషన్లో ఉన్న బండిని రీజనబుల్ రేట్కి అమ్మటం. ఈ ప్రాసెస్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు, కానీ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఒక కారు కొనుక్కుంటారు, కొంతకాలం తర్వాత వేరే కారు మార్చుకోవడానికో లేకపోతే పెద్ద కారు తీసుకోవడానికో రీజన్ ఏదైనా సరే దాన్ని అమ్మేసుకోవాలనుకుంటారు. కానీ మంచి రేట్ దొరక్క దాన్ని చాలా లాస్లో అమ్ముకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక దాన్ని క్యాప్చర్ చేయగలిగితే చాలా చాలా స్కోప్ ఉంటుంది. అలాగే డిమాండ్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే చాలామంది కారు కొనాలనుకుంటారు, కాకపోతే కొత్త కారు కోసం 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు పెట్టడం కంటే కూడా సెకండ్ హ్యాండ్ కార్ అయితే ఒక 30-40% 50% డిస్కౌంట్లో వచ్చింది కదా అని మంచి సెకండ్ హ్యాండ్ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ కార్ కండిషన్ వాళ్ళకి తెలియదు. అది రఫ్ అండ్ టఫ్గా వాడారా లేకపోతే ఇంజన్ బాగుందా లేదా ఈ డీటెయిల్స్ మొత్తం తెలియదు. సో ప్రజెంట్ మార్కెట్లో జరిగేది ఏంటి అంటే మధ్యలో ఆ మెకానిక్ వచ్చేసి వాళ్ళకి కనుక కొనేవాళ్ళు బాగా తెలిస్తే వాళ్ళకి బెనిఫిట్ చేస్తాడు, అమ్మేవాళ్ళు బాగా తెలిస్తే వాళ్ళకి బెనిఫిట్ చేస్తాడు. సో ఓవరాల్గా ఒక మంచి బిజినెస్ డీల్ లాగా దీన్ని చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో దిస్ ఈజ్ అనదర్ ఏరియా వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఒక డీసెంట్ సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని మీరు దాన్ని కొంచెం రీమోడలింగ్ చేసేసి మంచి ప్రైస్కి అమ్ముకోవచ్చు. అండ్ మీరు కొనుక్కునే వాళ్ళకి మీరు అమ్మే వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు, కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల మీకు ఎక్కువ పబ్లిసిటీ కూడా వచ్చేసి ఎక్స్పాన్షన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ బిజినెస్లో మీకు చాలా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ అలాగే ఈ బిజినెస్లో కనుక మీరు చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు రిపేర్స్ అండ్ సర్వీసెస్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు సెకండ్ హ్యాండ్ కార్స్ అండ్ వెహికల్స్ అమ్మటం కొండ పెట్టుకున్నారో దాంతోపాటే రిపేర్స్ అండ్ సర్వీస్ కూడా పెట్టేసుకోవచ్చు సేమ్ అదే ఫ్యాక్టరీలో అదే ప్లేస్లో. సో బోత్ బిజినెస్లు ఒకేసారి నడుస్తూ ఉంటాయి. ఒక మంత్లో ఒకటి బాగుండి ఇంకో మంత్లో ఇంకోటి బాగున్నా సరే ఓవరాల్గా ఇన్ జనరల్గా మీకు డిమాండ్ అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. దిస్ ఈజ్ 5th బిజినెస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బోనస్ టిప్ 6th బిజినెస్, ప్రీ స్కూల్ అండ్ ఆర్గనైజ్డ్ చైల్డ్ కేర్. ఈ రోజుల్లో మీలో ఎంతమంది తెలుసో తెలియదు, కానీ ఇదివరకులాగా చిన్నపిల్లల్ని 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి స్కూల్లో జాయిన్ చేయించుకోవట్లేదు. మినిమం 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటేనే అఫీషియల్గా స్కూల్స్లో జాయిన్ చేయించుకుంటున్నారు. కానీ కిడ్స్ ఏమో ఈ ఏజ్లో 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి నడవడం స్టార్ట్ చేసి మాట్లాడటం స్టార్ట్ చేసి నేర్చుకోవడానికి రెడీగా ఉంటున్నారు. సో పేరెంట్స్కి వాళ్ళని మేనేజ్ చేయడం కానీ పాపం వాళ్ళ జాబ్స్కి వెళ్తూ కిడ్స్ని మేనేజ్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేపిద్దాము అంటే ప్రాపర్ ఆర్గనైజ్డ్ చైల్డ్ కేర్ ఉండలేదు. సో ప్రీ స్కూల్స్ ఆర్గనైజ్డ్ చైల్డ్ కేర్ అనేది ప్రజెంట్ డేస్లో చాలా చాలా ఎక్కువ స్కోప్ ఉన్న బిజినెస్. ఎందుకంటే ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా కిడ్స్ అందరినీ ఎక్కడో చోటకి ఏదో ఒకటి చేయాలి. సో ఇంట్లో ఉంటే పద్దాకులు టీవీలో ఫోన్లో చూసి పాడైపోతారనేసి ఎక్కడో చోట జాయిన్ చేయించాలని పేరెంట్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. అండ్ 6-7 ఇయర్స్ రాకుండా స్కూల్స్లోనేమో జాయిన్ చేయించుకోవట్లేదు. సో మీరు కనుక చైల్డ్ కేర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీ స్కూల్స్ కానీ చైల్డ్ కేర్ కానీ స్టార్ట్ చేస్తే చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ ఇవి స్టార్ట్ చేయడానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, టూ మచ్ పర్మిషన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ప్రాపర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి డీసెంట్గా వాళ్ళని చూసుకోవడానికి స్టాఫ్ని పెట్టుకుంటే చాలా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మన ఇండియా లాంటి కంట్రీస్లో కిడ్స్ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ మీకు కన్సిస్టెంట్గా డిమాండ్ కూడా ఉంటుంది. సో ఈ ప్రీ స్కూల్ అండ్ ఆర్గనైజ్డ్ చైల్డ్ కేర్ బిజినెస్ కూడా చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ఫుల్ఫిల్మెంట్ కూడా ఉంటుంది. సో ఎవరైతే బిజినెస్లో దిగాలనుకుంటున్నారో ఇంకా ఏ బిజినెస్లో డిసైడ్ చేసుకోకపోతే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో మీ థాట్ ప్రాసెస్లో ఈ 6 బిజినెస్ గురించి కూడా ఒకసారి థింక్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయికృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయికృష్ణ సైనింగ్ ఆఫ్.